నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం ముందుగా హెడ్లైన్స్ మళ్ళీ వచ్చేది తెలంగాణ ప్రభుత్వమే బేగంపేటలో ఇంటింటి ప్రచారంలో స్పష్టం చేసిన మంత్రి తలసాని ప్రభుత్వ పథకాలు నచ్చి బీఆర్ఎస్ లో చేరుతున్న బీజేపీ నాయకులు అంబర్పేట్ శంకర్ చేరిక సందర్భంలో మాట్లాడిన ఎమ్మెల్యే కాలేరు మాలలకు తీవ్ర అన్యాయం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహాధర్నాలో మాలల జేఏసీ చైర్మన్ చెరుకు రామచందర్ ధ్వజం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించాలి కార్యకర్తలను పిలుపునిచ్చిన కిసాన్ మోర్చా జగిత్యాల జిల్లా అధ్యక్షులు గోపాల్ రెడ్డి ఇక డీటెయిల్స్ లోకి చూస్తే మళ్లీ వచ్చేది తెలంగాణ ప్రభుత్వమేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి తలసాని బేగంపేటలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ, పెన్షన్లు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయని తెలిపారు. 50 సంవత్సరాల్లో జరగని బేగంపేట్ నాలా అభివృద్ధి పనులు తెలంగాణ ప్రభుత్వమే చేసిందన్నారు. దేశంలోనే అత్యధిక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో అమలవుతున్నాయని ఓటర్లకు తలసాని వివరించారు. కేసీఆర్ పరిపాలనలో ప్రభుత్వ పథకాలను నచ్చే బీజేపీ నాయకులు బీఆర్ఎస్ లో చేరుతున్నారని అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. నియోజకవర్గంలోని ఓ హోటల్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అంబర్పేట్ శంకర్ గతంలో బీజేపీలో ఉన్నప్పుడు ఎన్నో సేవలు చేశారని, వాటిని పార్టీ నేతలు విస్మరించడంతో మనస్తాపానికి గురై బీఆర్ఎస్ లో చేరారని తెలిపారు. 3 దఫాలుగా ఎమ్మెల్యే అయిన కిషన్ రెడ్డి అంబర్పేట్కు ఏమీ చేశారని కాలేరు ప్రశ్నించారు. ఎంపీ ఎన్నికల్లో 40,000 మెజార్టీతో గెలిపించినా కూడా నియోజకవర్గానికి కాకుండా సికింద్రాబాద్ పార్లమెంటరీకి కూడా ఏమీ చేసింది లేదని ఆయన ఏదవ చేశారు. ఉంటారు, మీరు మా పార్టీలో రండి అని ఎంబడే డిసిషన్ తీసుకొని అక్కడ వేయడం జరిగింది. అది అన్నగారికి తెలుసు, అక్కడ వచ్చిన వాళ్ళందరికీ తెలుసు. నేను ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి నా గురువుగా మా బండారు దత్తాత్రేయ గారు నాకు ఉన్నారు. ఆయన నాకు ఎన్నో సేవలు చేశారు. ఆయన వెళ్ళిన తర్వాత చాలా నేను బాధతో ఉన్నాను. ఇప్పుడు కూడా నా గురువు దత్తాత్రేయ గారే, మా అన్న, నా సొంత అన్నలాగా. నేను ఇవన్నీ వదులుకొని ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఎందుకు చేరానంటే మన సీఎం గారు చేసే అభివృద్ధి పనులను చూసి నేను ఆ సంతోషంతో నేను బీఆర్ఎస్ పార్టీలో చేరాను. నిన్న నుంచి నువ్వు ఎన్ని డబ్బులు తీసుకున్నావు అని కామెంట్స్ పెడుతున్నారు నాకు. నేను ఎమ్మెల్యే టికెట్ ఆశించి నేను రాలేను. నేను ఏదో నాకు ఏదైనా పోస్ట్ ఇస్తారని నేను రాలేదు ఈ పార్టీలోకి. నేను ఒకటే చెప్తున్నాను మా బంధుమిత్రులందరికీ, నా ముదిరాజు బంధుమిత్రులందరూ చాలా కామెంట్స్ పెట్టారు. మీరు చూడండి అన్న, నిన్నే నమ్ముకొని ఉన్నాము. చాలామంది మన ముదిరాజులు
ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు అయ్యి కూడా మా గురించి ఎవరు మాట్లాడలేదు, ఎవరేం చేయలేదు. పార్టీ నుంచి వచ్చిన నాయకులను మేము ఒకవేళ డబ్బు పెట్టుకుంటే 10-15 రోజుల క్రితము కృష్ణ యాదవ్ను మీరు మా పార్టీ నుంచి తీసుకొని ఎన్ని డబ్బులు ఇచ్చి కృష్ణ యాదవ్కు మీరు కొన్నారో చెప్పాలి. మేము చేస్తున్న అభివృద్ధిని చూసి, మన పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి, ప్రతి ఇంటికి ఏదో ఒక విధంగా కేసీఆర్ గారి పథకం, కేసీఆర్ గారి ద్వారా ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందడం వల్ల మేము ఇంకా ఎన్ని రోజులు ఈ పార్టీలో ఉంటే ఇదే విధంగా సేవ చేయాలి. కానీ మాకొచ్చిన మా బస్తీకి కానీ మా కాన్స్టిట్యున్సీ కానీ ఏమీ చేయలేకపోతున్నారు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ చాలా బ్రహ్మాండంగా పనులు చేస్తున్నారనే ఉద్దేశంతో ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాలలకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని రాష్ట్ర మాల్ల జేఏసీ చైర్మన్ చెరుకు రామచందర్ ధ్వజమెత్తారు. ఇందిరా పార్క్ వద్ద మాల్ల మహాధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మాల్లంతా ఐకమత్యంగా కలిసి రాబోయే ఎన్నికల్లో రాజకీయ నాయకులకు ఓట్లతో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. మాల భవనం కోసం హైదరాబాద్లో 5 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించి 10 కోట్లతో నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. భాగ్యరెడ్డి వర్మ కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెరుకు రామచందర్ ప్రభుత్వాన్ని కోరారు. చెప్పడానికి ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో మరి మా ఓటుతోని వారికి గుణపాఠం చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము అందరికీ హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి మాలకు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో మాల భవనం కోసం 5 ఎకరాల భూమిని కేటాయించి 10 కోట్ల రూపాయలతో మరి నిర్మాణం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరిగింది. మరి భాగ్యరెడ్డి వర్మ గారి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయమని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. దళిత బంధు పథకంలో మొదటి విడతలో ఒక్కొక్క నియోజకవర్గానికి 100 యూనిట్లు మరి కేటాయిస్తే దాంట్లో 10% కూడా మాలకు దక్కని దౌర్భాగ్యం ఏర్పడిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేసిన. మరి అదే విషయంలో మాకు 2వ విడతలో మరి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగినది. మరి ఈడబ్ల్యూసీ వాళ్లకు 8 లక్షల వార్షిక ఆదాయాన్ని ఏదైతే చేశారో మరి ఎస్సీ వాళ్ళకు కూడా వార్షిక ఆదాయం 2 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరిగినది. మరి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో 15% నుంచి 20% పెంచాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగినది. మరి అదేవిధంగా మరి మాల అయ్యవారం అనేది సర్టిఫికెట్లో ఇస్తున్నారు కుల ధృవీకరణ పత్రంలో. మరి మాల అయ్యవారం అనేది మరి వేరే నెంబర్ను కేటాయించి మాలలకు 34 నెంబర్లోనే మరి ఉంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరిగినది. మరి అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఏదైతే ఉందో ప్రతి సంవత్సరము మరి 500 మందికి విద్యార్థులకు మరి ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేయడం జరిగినది. మరి అనేక విషయాలపైన మేము డిమాండ్ చేసినాము. మరి అన్ని రాజకీయ పార్టీలు కూడా మాలల జనాభా సమస్య ప్రకారంగా మాకు 12 నుంచి 14 సీట్లు ఇవ్వాలని చెప్పేసి మేము అన్ని రాజకీయ పార్టీలను డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మాలలు జనరల్లో కూడా మరి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించాలని కిసాన్ మోర్చా జగిత్యాల జిల్లా అధ్యక్షులు కోడిపల్లి గోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. కదలాపూర్ మండలం చింతకుంట గ్రామంలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో అవినీతి రహిత పాలనను తీసుకురావాలంటే బీజేపీని గెలిపించాలని అన్నారు. రైతులకు చేతి వృత్తుల వారికి అనేక మందికి సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మర్చి కొత్త పథకాలను తీసుకువచ్చి కేవలం వారి కార్యకర్తలకు మాత్రమే ఆ పథకాలను అందజేస్తున్నారని గోపాల్ రెడ్డి విమర్శించారు. చింతకుంట గ్రామంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో గౌరవ మండల అధ్యక్షులు సత్యనారాయణ గారు, సీనియర్ నాయకులు వినోద్ రెడ్డి గారు, మారుతి గారు, అదేవిధంగా గ్రామంలో ఉన్న నాయకులందరూ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా రానున్న అసెంబ్లీ ఎలక్షన్లలో పార్టీని విజయ తీరాలకు తీసుకువెళ్ళడానికి యువకులందరూ కూడా ముందుకొచ్చి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి వారి ఆలోచన విధానం ఈ దేశాన్ని ముందుకు తీసుకువెళ్తున్న తరుణంలో వారికి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ గ్రామ యువకులు నిర్ణయించి ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ కూడా సమావేశం కావడం జరిగింది. అదేవిధంగా రానున్న రోజుల్లో ఇక్కడ నుండి పార్టీలో చేరికలు కానీ అదేవిధంగా బూత్ స్థాయిలో పార్టీని తీసుకుపోవడానికి అందరం కూడా సిద్ధంగా కంకణబద్ధమై ఉన్నామని వీరందరూ తెలియజేయడం జరిగింది. వారందరికీ ప్రత్యేకంగా
ధన్యవాదాలు భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. ఎవరు అభ్యర్థి అయినా మన ఎమ్మెల్యేగా ఎవరికి టికెట్ ఇచ్చినా వారికి కలిసికట్టుగా పనిచేస్తామని గౌరవ తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన మందుల కులస్తులను ప్రభుత్వం గుర్తించేలా కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన రాష్ట్ర అధ్యక్షుడు సింగోజి శ్రీనివాస్ అన్నారు. హైదరాబాద్ సుందర్ విజ్ఞాన కేంద్రంలో ఆయన మాట్లాడుతూ వెనుకబడిన తమ కులస్తులకు ప్రభుత్వ పథకాల్ని అందేలా కృషి చేస్తానని అన్నారు. రాబోయే రోజుల్లో మందుల కులాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో ట్రెజరర్ కృష్ణ అడ్వకేట్, రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి కార్యవర్గ సభ్యులు, అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుండి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని దైవ సాక్షిగా రోజు కలిసి తిరిగేటవాళ్ళు, ప్రతిరోజు కలిసి తిరిగేవాళ్ళ కోపాలు మేము ఏదున్నా మంచున్నా చెడున్నా ఏం లేని వ్యక్తి. ప్రతి ఒక్క సభ్యులకు మరొక్కసారి నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరు ఏ విధంగా అయితే నా పైన నమ్మకం ఉంచారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా 100% నేను ఎఫెక్ట్ పెట్టి ఖచ్చితంగా పనిచేస్తాను. అలాగే నాతో పాటు ఉన్న సభ్యులు కానీ మిగతా నాపై పోటీకి దిగిన వాళ్ళతో కానీ వాళ్ళందరినీ కలుపుకొని నేను ముందుకు పోతానని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నా విజయానికి ముఖ్య కారకుడు మా బ్రదర్ ఓడిగంటి రమేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తున్నాను. అలాగే జల్లి అశోక్ గారికి మరియు నా మిత్రుడు శ్రవంత్ కూడా చివరి నిమిషాల్లో 2 ఓట్లు ఇచ్చాడు నాకు. చాలా థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాలను ప్రజలకు అందించిన సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హ్యాట్రిక్ సాధిస్తారని బీఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు బొట్టు విష్ణు అన్నారు. కుకట్పల్లి నియోజకవర్గం ప్రశాంత్ నగర్ వరసిద్ధి వినాయక ఆలయంలో ఎస్సీ సెల్ అధ్యక్షులు బొట్టు విష్ణు ఆధ్వర్యంలో చండీ హోమం, రాజ్యశ్యామల హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే మాధవరం పాల్గొన్నారు. అంబర్పేట్ నియోజకవర్గం నింబోలి అడ్డాలో డివైన్ డివోటీస్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ వి హనుమంతరావు, కాచిగూడ బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ శిరీష్ ఓం ప్రకాష్ యాదవ్ హాజరై అమ్మవారికి పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. భాగంగా ఇక్కడ నింబోలి అడ్డాలోని డివైన్ డివోటీస్ వాళ్ళ ఆధ్వర్యంలో, ప్రమోద్ ఆధ్వర్యంలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు బాగా ఘనంగా జరుపుతారు. ఈరోజు కూడా అన్నదాన ప్రోగ్రాం జరుగుతుందండి. ఇక్కడ దేవి నవరాత్రి ఉత్సవాల భాగంగా ఇక్కడ ప్రతిరోజు కూడా బతుకమ్మ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. ఆడవాళ్ళు అందరూ కూడా వచ్చి బతుకమ్మ ఆడుతున్నారు. అలానే మా కేసీఆర్ గారి ప్రభుత్వం తీసుకుంటే ఆడవాళ్ళకి ఎన్నో పథకాల రూపంలో ఎంతో మేలు చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా దసరా శుభాకాంక్షలు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం
పోతుకపల్లిలో తెలంగాణ ఉద్యమకారులు సమావేశం ఏర్పాటు చేసుకుని తమ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించుకున్నట్లు తెలంగాణ ఉద్యమకారులు ఫోరం రాష్ట్ర కన్వీనర్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ్య యాదవ్ తెలిపారు. త్వరలోనే జిల్లాలో అన్ని మండలాల ఉద్యమకాలతో జిల్లా స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసి అందరి అభిప్రాయం మేరకు ముందుకు వెళ్తామన్నారు. అక్టోబర్ 29న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్టీరింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశామని గుండేటి ఐలయ్య తెలిపారు. ప్రధాన భూమిక పోషించిన ఉద్యమకారులం ఈ ఓదల మండల ఉద్యమకారుల బిడ్డలం మేము. ఆనాడు ఎన్ని అక్రమ కేసులు బనాయించిన అవసరం మొక్కవోని ధైర్యంతో నా తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా మరి గల్లీ నుండి ఢిల్లీ రాక అనేక పోరాటాలు చేసి అనేకంగా ఆర్థికంగా నష్టపోయిన ఉద్యమకారులం మేము. మరి ఉద్యమకారులకు 5 సంవత్సరాల నుండి సంక్షేమ బోర్డు కానీ మరి ఉద్యమ కార్పొరేషన్ కానీ ఏర్పాటు చేయాలని ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలలో వరంగల్ జిల్లాకు చెందినటువంటి గౌరవ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నా సభ్యత్వం ఉన్నా ఒకటే పోయినా ఒకటే నా ఉద్యమకారులు అన్యాయం జరుగుతుంది తెలంగాణలో అని ఆ అంశాన్ని లేవనెత్తితే ఆ అసెంబ్లీలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పకుండా దాటవేయడం జరిగింది. మరి ఇప్పటికైనా మేము ఉద్యమకారులం మరి ఈ ఉద్యమకారులు ఏం తింటారు ఏం పోతుంది 2001 నుండి మొక్కవోని ధైర్యంతో వీళ్ళు రాష్ట్రం కోసం పనిచేసిన ఉద్యమకారులు అని ఒక్కనాడు ఈ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పట్టించుకున్న పాపన పోలేదు. మరి రానున్న ఎన్నికలలో ఉద్యమకారుల సత్తేందో చూపిస్తాం. ఉద్యమకారులు ఈ ఉద్యమకారులతో ఏమవుతుందని ఆనాడు ఎగతాళి చేసిన వాళ్ళు ఈరోజు మా పార్టీలోకి వచ్చి మా కింద ఈరోజు ఉన్నారు. ఈ ఉద్యమకారులు ఏం చేస్తారంటే ఈ జరిగే సాధారణ అసెంబ్లీ సమావేశాలలో ఉద్యమకారుల సత్తేదో చూపిస్తామని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ నెల 29వ తారీఖు నాడు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉద్యమకారుల మరి ఆత్మగౌరవ స్టీరింగ్ కమిటీ సమావేశం ఉంది. ఆ సమావేశానికి మేము ఉద్యమకారులంతా తరలిపోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మా ఉద్యమకారుల తోటి పెట్టుకున్న ఏనాడు మరి ఎవరు బాగుపడలేదు. ఈరోజు మా ఉద్యమకారులతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు బాగుపడరు. ఉద్యమకారులను తలుచుకుంటే మరి ఏ నాయకుడిని ఓడియాలన్నా మా సత్తే ఉంటుంది. ఎవరిని గెలిపియాలన్నా ఈ పెద్దపల్లిలో మా ఉద్యమకారులే ఇప్పుడు కింగ్ ఏకమేకరై ఉన్నారు. మరి ఉద్యమకారుల గురించి అన్ని రాజకీయ పార్టీలు మరి తక్షణమే ప్రకటించాలి. మరి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఇటీవల మరి ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఉద్యమకారులకు జిల్లా కేంద్రంలో 250 గదాల ఇంటి స్థలం మరి ప్రతి ఉద్యమకారునికి ఇల్లు మరి పింఛని అన్నీ ఇచ్చి ప్రతి జూన్ 2 నాడు సన్మానం చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు తక్షణమే ప్రకటించకపోయినట్టయితే ఈ ఎన్నికలలో ఉద్యమకారుల సత్తే నిరూపించకపోయినట్టయితే మీ ఉద్యమకారులే కాదని తెలియడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా కానీ ఈ యొక్క ప్రజాప్రతినిధులు నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకొని ఉద్యమకారుల లెవెల్ ఉద్యమ ద్రోహ లెవెల్లో తెలుసుకొని ఉద్యమకారులకు సరైనటువంటి న్యాయం చేసేందుకు ప్రయత్నం చేయాలి. అట్లా చేయని పక్షంలో రేపు ఉద్యమకారుల సత్తా ఏందో చూపిస్తాం మేము. ఈరోజు కేసీఆర్ గారు మేనిఫెస్టో ప్రకటించిండు, ఓకే సంతోషమే. అందులో ఉద్యమకారుల గురించి ఒక్క ఊసైనా లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 250 గజాల ఇంటి స్థలంతో పాటు 25,000 పెన్షన్ ఇస్తామని చెప్తున్నారు. కానీ టీఆర్ఎస్లో పనిచేసినటువంటి మా నాయకుడే ఇట్లాంటి ప్రకటన చేయకపోవడం చాలా బాధాకరం. ఎన్నో మీటింగ్లలో 100 మీటింగ్లలో చూసినాం మేము. కేసీఆర్ గారు మాట్లాడినటువంటి సందర్భంలో ఏమన్నాడంటే జార్ఖండ్లో ఉద్యమకారులను ఎట్లయితే జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెటపల్లిలో 27 సంవత్సరాల నుండి దుర్గామాతను ప్రతిష్ఠిస్తూ శ్రీశక్తి ఆలయాన్ని నిర్మించిన ఆలయ కమిటీ సభ్యులు ప్రతి సంవత్సరం లాగే బోనాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ పూజారి శ్రీ విద్యామౌళి పంతులు ఆధ్వర్యంలో మహిళలు దీక్షాపరులు భారీ సంఖ్యలో బోనాలను పోచమ్మ తల్లికి సమర్పించారు. డప్పు చప్పుళ్లలో మధ్య బోనాల ఊరేగింపు అత్యంత వైభవంగా నిర్వహించారు.
నగరం అంతటా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా రుగుతున్నాయి. అందులో భాగంగా గౌలీపుర సిఐబి క్వార్టర్స్ మేకల మండి క్రాస్ రోడ్లో గత 5 సంవత్సరాల నుండి స్థానికులు నవరాత్రి ఉత్సవాల్లో క్రమ తప్పకుండా అన్నదానం నిర్వహిస్తూ వస్తున్నారు. కార్యక్రమంలో ఏ ప్రేమ్ కుమార్ గౌడ్, అరవింద్, భరత్, ప్రమోద్, హరీష్ తదితరులు మిత్రబృందం పాల్గొన్నారు. ఓం సుమకాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గణగణగాయ నమః, ఓం లంబోదరాయ, ఓం స్కందమోదరాయ నమః, ఓం మహాగణపతయే నమః, ఓం మాన్యాయ నమః, ఓం మహాబలాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం యగ్రీవాయ నమః, ఓం మదోక్తాయ నమః, ఓం మంత్రే నమః, ఓం మంగళస్వరూపాయ నమః, ఓం ప్రమథాయ నమః, ఓం ప్రాజ్ఞాయ నమః, ఓం విఘ్నహంత్రే నమః, ఓం విరాట్పతయే నమః, శ్రీ హరిద్రా గణాధిపతయే నమః. భోజనానంద మహారాజ్ కీ జై. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మళ్లీ వచ్చేది తెలంగాణ ప్రభుత్వమే, బేగంపేటలో ఇంటింటి ప్రచారంలో స్పష్టం చేసిన మంత్రి తలసాని. ప్రభుత్వ పథకాలు నచ్చి బీఆర్ఎస్ లో చేరుతున్న బీజేపీ నాయకులు. అంబర్పేట్ శంకర్ చేరిక సందర్భంలో మాట్లాడిన ఎమ్మెల్యే కాలేరు. మాలలకు తీవ్ర అన్యాయం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. మహాధర్నాలో మాలల జేఏసీ చైర్మన్ చెరుకు రామచందర్ ధ్వజం. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించాలి. కార్యకర్తలను పిలుపునిచ్చిన కిసాన్ మోర్చా జగిత్యాల జిల్లా అధ్యక్షులు గోపాల్ రెడ్డి. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.